టీవీ45 న్యూస్ కి స్వాగతం. ఆయన జగిత్యాల జైత్ర యాత్ర నిర్మాతల్లో ఒకరు. ఆయన్ను అందరూ నారాయణ సార్ అని పిలుస్తారు. ఉద్యమంలో జైలు లోపల కూడా సిద్ధాంత అధ్యయన తరగతులు చెప్పడంతో ఆయన్ని అందరూ నారాయణ సార్ అని పిలుస్తారు. ఆయనది కోరుట్ల సమీపంలోని కల్లూరు గ్రామం పక్కన గల పల్లె, దాన్ని పల్లె అని పిలుస్తారు. అందువల్ల పల్లె మీద నారాయణ కల్లూరు నారాయణ సార్ అని పిలుస్తారు. ఆయన పూర్తి పేరు పండుగ నారాయణ. ఆ పల్లె పేరు సర్పరాజు పల్లె అని ఎవరికీ పెద్దగా తెలియదు. వారి మృతికి తీవ్ర సంతాపం, వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు. నారాయణ ప్రజల మనిషి. కరీంనగర్ జిల్లాలో ఎదిగి వచ్చిన తొలి తరం నక్సలైట్ నాయకులలో ఒకరు ఆయన నారాయణ సార్. ఇక 3 నెలలుగా లివర్ అన్న వాహికి వద్ద ఏర్పడిన కంతితో జాండీస్ వ్యాధితో జీర్ణ వ్యవస్థకు అడ్డుపడి ఆపరేషన్ అయ్యి కోలుకున్నారు. తిరిగి లీక్ కావడంతో మే నెల 15వ తేదీ గురువారం అర్ధరాత్రి తర్వాత తుది శ్వాస విడిచారు. వారికి భార్య, ఒక కొడుకు, ఒక బిడ్డ. ఇక 1968లో ప్రయాసి చేసిన నారాయణ కొంతకాలం ప్రైవేట్ బడి నడిపాడు. ఆ వెంటనే ఉద్యమంలో చేరారు. ఆయన వయసు 75 ఏళ్లు. ఇక ఈరోజు శుక్రవారం 16 మధ్యాహ్నం అంత్యక్రియలు. పి నారాయణ చరిత్ర నిర్మాత. పి నారాయణ సార్ ఒక చరిత్ర నిర్మాత. నక్సలైట్ ఉద్యమం తొలి నాయకత్వంగా ప్రసిద్ధి చెందారు. పల్లెల్లో వేలాది పల్లెవాసులు, విద్యావంతుల్లో, పౌర హక్కుల ఉద్యమ నిర్మాతల్లో వారి జ్ఞాపకాలు, చేసిన ఉద్యమాల జ్ఞాపకాలు చెరిగిపోవని, ఆయన అడుగుజాడలలో నడిచిన రైతు కూలీలు, యువతరం వారి ధైర్యాన్ని చూసిన ప్రజలు, భూస్వాములు, ఉద్యమ సీనియర్ నాయకత్వం మరిచిపోలేరు. వర్గ శత్రు నిర్మూలనతో ప్రారంభించే పండుగ నారాయణ సార్ వర్గ శత్రు నిర్మూలనతో అనేక సంఘటనలు ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనడం మొదలుకొని ఎమర్జెన్సీలో రహస్య జీవితం గడిపి ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడంతో బహిరంగ ప్రజా ఉద్యమాల నిర్మాణంలో తలమునకలయ్యారు. విద్యార్థుల, యువకుల విలేజ్ క్యాంపెయిన్తో జగిత్యాల పల్లెలు భూస్వాములకు వ్యతిరేకంగా కదిల భారాయి. ఇక 1978 జూలై 15న చేసిన రైతు కూలీ సంఘం మహాసభ జగిత్యాల జైత్ర యాత్రగా ప్రసిద్ధి పొందింది. దాని వెనుక ఉన్న నిర్మాతల్లో పి నారాయణ ప్రముఖులు. జగిత్యాల జైత్ర యాత్రతో జగిత్యాల జిల్లా తాలూకాలో, సిరిసిల్ల తాలూకాలో కలులిత ప్రాంతాలుగా ప్రకటింపబడ్డాయి.